ఇంత ఆదరణ ఈ యొక్క 6001కి ఇప్పుడు లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీని మెయిన్ క్యారెక్టర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. రైతులు ఎందుకు ఇంత దీన్ని ఇష్టపడుతున్నారు, అడిగి మరి మనకి డిస్ట్రిబ్యూటర్ అయినా డీలర్ షాప్లో అయినా తీసుకుంటున్నారో మనం డిస్కస్ చేద్దాం. ఈ 6001 మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి 145 నుంచి 145 రోజుల్లో క్రాప్ అయిపోతుంది. 145 రోజుల్లో క్రాప్ అయిపోవడం వల్ల రెండో పంట తొందరగా వేసుకోవచ్చు. అలాగే గులాబీ రంగు పురుగు తప్పించుకుంటుంది అనమాట. గులాబీ రంగు పురుగు అనేది లాస్ట్ 30 రోజులు 35 రోజులు ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. దాన్ని తప్పించుకుంటుంది అనమాట. ఇదేంటంటే 145 రోజులు అయిపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే రెండో పంట తొందరగా వేసుకోవచ్చు. అది ఒకటి మెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే రసం పీల్చే పురుగులకి చాలా అద్భుతంగా తట్టుకుంటుంది. రసం పీల్చే పురుగులు చాలా తక్కువ అటాక్ దీనికి. ఎందుకంటే దీనికి ఆకు వెనుక నూగులాగా ఉంటుంది. అంత ఈజీగా రసం పీల్చే పురుగులు అనేది అటాక్ చేయదు. దానివల్ల స్ప్రేయింగ్లు కూడా పక్క దాంట్లో అంటే వేరే హైబ్రిడ్తో పోలిస్తే దాదాపు 3 నుంచి 4 స్ప్రేయింగ్లు తక్కువ పడతాయి. పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాది దిగుబడి 3 నుంచి 4 క్వింటాలు వేరే ఏదో కంపేర్ చేసుకున్నా ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే మొక్కలో 80 నుంచి 80% 5 పచ్చాలు ఉన్న కాయలు వస్తాయన్నమాట. 5 పచ్చాలు ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒక్కొక్క పచ్చలో మనకి 8 గింజలు ఉంటాయి. దాదాపు ఒక కాయలో 40 గింజలు వస్తాయన్నమాట. గింజ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు ఎక్కువ వస్తుంది. అలాగే ఎకరా మీద చూసుకుంటే దిగుబడి అనేది చాలా అద్భుతంగా వస్తుంది. అదొక మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని నేలలకి కొంతమంది అనుకోవచ్చు నల్లరేగడి నేలకే సెట్ అవుతుంది అన్నట్టు అనుకుంటారు కొంతమంది. కానీ నల్లరేగడ నేలలకైతే 24 నుంచి 25 క్వింటాలు వస్తుంది. అలాగే మనకు బయలు పొలాలు ఎర్ర పొలం అయినా సౌడు భూమి అయినా చిలక భూములైనా ఇలాంటి భూముల్లో అయితే 18, 19, 17 క్వింటాలు తీసిన రైతులు ఎంతోమంది ఉన్నారు. సో అలాగే మనం ఎలాంటి నేలలకైనా సూటబుల్, ఎలాంటి వాతావరణం అంటే బాగా వర్షపాతం తక్కువ ఉన్న ఏరియాల్లో, అధిక వర్షపాతం ఉన్న ఏరియాల్లో కూడా బాగా సూటబుల్ అనమాట. దీనికి ఆకు రభస అంటే ఆకు మనకి చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఆకు నంబర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది మనకి చెట్టుకి. దానివల్ల అధిక వర్షపాతం పడ్డా కూడా కాయ అనేది కుళ్ళిపోకుండా మంచి క్వాలిటీ పత్తి అనేది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే 80 నుంచి 90% పత్తి 2 కోతల్లో మీకు అయిపోతుంది. దానివల్ల కూడా మీకు చాలా ఉపయోగము. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5వ పాయింట్ ఏంటంటే ఈజీ పికింగ్. చేతికి ఈజీగా కూలి మనిషికి వస్తుంది. ఒక కూలి మనిషి వేరేది 80 కేజీలు ఇస్తే మనది కింటాది ఇస్తుంది అనమాట. దానివల్ల కూడా కూలీల ఖర్చు కూడా మనం తగ్గించవచ్చు. సో మీరు ఖచ్చితంగా శ్రీరామ్ బయోసీడ్ యొక్క 6001 వేసుకొని మంచిగా లాభపడాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇత్తనం అమ్మేసి మేము చేతులు దులుపుకునే కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ ఇది. ఎంప్లాయీ సపోర్ట్ ఉంటుంది, కింద ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు. మీకు ఖచ్చితంగా నెలకు ఒకసారి మీ ఫీల్డ్కి వచ్చి మీకు కాల్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఫాలో అప్ చేసే మంచి కంపెనీ, మంచి టీము. సో ఖచ్చితంగా 6001 వేసుకోవాలని